హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అర్జున్ దాస్ అండ్ కాళిదాస్ జయరాం యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన పోర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే లైక్ మేకింగ్ వైజ్ మూవీ అయితే బాగుంది, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం కోసం లైక్ అర్జున్ తను ఒక కాలేజ్లో లైక్ ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసి సో ఫైనల్గా తనైతే థీసిస్ సబ్మిట్ చేసి ఒక డిగ్రీ తెచ్చుకుందని చెప్పి అనుకుంటాడు. బట్ ఏమవుతుందంటే లైక్ తన థీసిస్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో అర్జున్ దాస్ కాలేజ్లో ఒక సీనియర్ అనమాట. సో మన అదే కాలేజ్లో ఫ్రెషర్గా ఫస్ట్ ఇయర్గా జాయిన్ అవుతాడు కాళిదాస్ జయరాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ అర్జున్ దాస్కి అండ్ కాళిదాస్ జయరాంకి ఆల్రెడీ ఒక గొడవ అనేది ఉంటుంది. అసలు ఆ గొడవ ఏంటి, ఆ గొడవ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. లైక్ చెప్పాలి అంటే లైక్ కార్తిక్ ప్రభు యాక్ట్ చేసి అండ్ మణిరత్నం డైరెక్ట్ చేసిన లైక్ అగ్ని నక్షత్రం ఒక మూవీ ఉంటుంది. లైక్ ఆ మూవీని తెలుగులో ఘర్షణ పేరు డబ్ చేయడం జరిగింది. లైక్ మన వెంకటేష్ యాక్ట్ చేసిన ఘర్షణ మూవీ కాదు, లైక్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఘర్షణ అనే మూవీ. సో ఆ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ అందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రభు అండ్ కార్తిక్. సో వాళ్ళిద్దరికీ పడదనమాట. సో ఈ మూవీలో కూడా అంతే. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ అర్జున్ దాస్ అండ్ కాళిదాస్ జయరాం సో వాళ్ళిద్దరికి పడదండ్రి. అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ మాధవన్ అండ్ అబ్బాస్ యాక్ట్ చేసిన చెలి అనే మూవీ. సో 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అది కూడా ఒక కాలేజ్లో కొట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఒక స్టోరీ అయితే ఉంటుంది. బట్ స్టోరీ వైజ్ అయితే బాగానే ఉంటుంది. లైక్ బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే మనకి చాలా సీన్స్ మనకైతే ల్యాగ్గా అనిపిస్తాయి, చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అని చెప్పేసి లైక్ ఈ కాలేజ్ లైఫ్లో అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అండ్ వాళ్ళ లవ్ అండ్ కాలేజ్ టైంలో ఎలక్షన్ అని చెప్పి ఇలా కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. బట్ ఏది అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో కొంచెం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఇద్దరు క్యారెక్టర్ డిజైన్, లైక్ మెయిన్ స్టోరీ వచ్చేసి లైక్ అర్జున్ దాస్ అండ్ కాళిదాస్ జయరాం చుట్టూ జరుగుతుంది. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరు వాళ్ళ బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అర్జున్ దాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ రీసెంట్ టైంలో తనైతే ఒక మంచి వేవ్లో అయితే ఉన్నాడు. లైక్ తనకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఈ మూవీలో కూడా అంతే యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ కాళిదాస్ జయరాం కూడా ఆయన రోల్కి తనైతే బాగానే చేస్తున్నాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ డైరెక్టర్ వచ్చేసి బిజయ్ నమ్య. సో తను మణిరత్నం దగ్గరికి అయితే వర్క్ చేయడం జరిగింది అసిస్టెంట్గా. సో ఈ మూవీలో అక్కడక్కడ కొంచెం మణిరత్నం గారి స్టైల్ అయితే మనకైతే కనిపిస్తుంది. లైక్ అది ఫ్రేమ్లో కానీ సీన్స్లో కానీ షార్ట్స్లో కానీ అయితే బాగుంటుంది. సో తను మణిరత్నం అసిస్టెంట్ అని చెప్పి ప్రూవ్ అయితే చేశాడు. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా ఉండే అండ్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక మూవీ ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి మూవీ అయితే బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. సో ఎందుకంటే మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.